సిరిమల్లి నాటి కన్నె జాబిల్లి వెన్నెలల్లె కన్నుల్లో కొలువుందే ఖజానా జ్యువెలరీ స్టార్ మహిళ 1500 ఈరోజు ఇద్దరు పుట్టినరోజులు. ఒకరు ఊర్వశి శారద గారు, ఇంకొకరు హీరో గోపీచంద్. మరి ఇద్దరికి వెరీ 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 హ్యాపీ బర్త్డే. ఓకే, ఇవాళ వచ్చింది మన పార్టిసిపెంట్స్. హాయ్ సుమా, నా పేరు అలీక్యా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా బీటెక్ కంప్లీట్ అయింది. ఓకే. హాయ్ సుమా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. హాయ్ హాయ్ సుమా, దిస్ ఇస్ శైలజ. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ కంప్లీటెడ్ మై పీజీ. ఓకే. హాయ్ సుమా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే స్వాతి. హాయ్ సుమా, హలో. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను యాంకర్ గా చేస్తున్నాను. ఎందులో? లోకల్ ఛానల్స్. ఓకే. హాయ్ సుమా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. బీటెక్ కంప్లీట్ అయింది. ఓకే, సో పరిచయాలు అయిపోయాయి. ఇక ఫస్ట్ రౌండ్ ఖజానా జ్యువెలరీ స్టార్ మహిళలో పట్టుకోండి చూద్దాం. క్యాండీ రెడీ, 1 2 3 గో. పాయింట్స్ వచ్చాయి. 1 2 3 గో. శైలజ అంటే యజ్ఞం సినిమాలో గోపీచంద్ పక్కన చేసిన హీరోయిన్ క్యారెక్టర్ పేరు కదా? శైలమ్మ. హాయ్. సీను ఎక్కడ? సీను ఇంకా రాలేదు. సీను పెళ్లి అయిపోయిందిగా. సీను రష్మన్ పెళ్లి చేసేసుకున్నాడుగా. ఓకే శైలమ్మ, నీకు 12 పాయింట్లు. మరి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? కదా అడుగుతాను. ఓకే, అడుగు. దాని మొదలు చెరకు మొదలు, దాని పువ్వు రేగి పువ్వు, ఓకే, దాని కాయ ద్రాక్షకాయ, దాని ఆకు తామరాకు. ఏమిటది? సైంటిస్టులు కూడా అంతు చిక్కనటువంటి ఒక చెట్టు కదా ఇది. మొదలేమో ఒక రకంగా ఉందంట, మధ్యలో ఇంకో పువ్వులంట, పైన ఇంకేమిటి ఉందంట. ఏమిటది? చెప్పండి చూద్దాం. మళ్ళీ చెప్పు. మొదలు. దాని మొదలు చెరకు మొదలు. చెరకు మొదలు. దాని సమాధానం ఉన్నాయా? ఒకటేనా? ఒక్కటే. ఓకే. దాని ఆకు తామరాకు, ఓహో, దాని పువ్వు రేగు పువ్వు, ఓకే, దాని కాయ ద్రాక్షకాయ. దాని నాకు తెలియదు, చెప్పే. ఆమద వృక్షం. ఆమద వృక్షం. ఓహో, ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయి. చెరకు మొదల్లాగా గణుపులు గణుపులు ఉంటుంది, కర్రంతా. ఆకు వెడల్పుగా తామరాకులా ఉంటుంది, అండ్ పువ్వు రేగి పువ్వులా ఉంటుంది. కాయలన్నీ గుత్తులు గుత్తులుగా ద్రాక్ష గుత్తుల్లా ఉంటాయి. అందుకే నేను ఎందుకు చెప్పలేకపోయానంటే, నేను ఇప్పటి వరకు ఆమద వృక్షాన్ని చూడలేదు. ఓన్లీ నాకు తాగించారే తప్ప నాకు ఆమద వృక్షాన్ని ఏ రోజైనా చూపించారా? అమ్మా, నీదే, నీ వల్లే. ఓకే, గోమ్మ గోమ్మ.
14 పాయింట్ల లేఖ్య. నేను ఒక జోక్ చెప్తాను. అమ్మయ్యా బతికించావు, పొడుపు కథ కాదుగా. నేను నవ్వించడానికి. ఓకే చెప్పు. ఒక అబ్బాయి క్విజ్ ప్రోగ్రామ్ కి వెళ్తాడు. అక్కడ క్వశ్చన్ అడుగుతారు, సార్ క్వశ్చన్ అడుగుతారు, గోదావరి ఎక్కడ పారుతుంది, ఐ మీన్ ఎక్కడ ప్రవహిస్తుంది అని. అప్పుడు అబ్బాయి ఆన్సర్ ఏం చెప్తాడు? ప్లాట్ఫామ్ మీద ప్రవహిస్తుంది అంటాడు. నదిలో అని చెప్తాడు. నాలాంటిది అయి ఉంటే ఇలా కూడా చెప్పుండేది, గోదావరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీద ప్రవహిస్తుంది అని. నదిలో అని చెప్తాడా? నవ్వించాను కదా. నాకన్నా కొంచెం తెలివైనడు. గ్రేట్ వర్డ్, గుడ్ బాయ్. రెడీ 1 2 3 గో. స్వాతి అవుట్ నువ్వు, నీకు 16 పాయింట్లు స్వాతి. ఒక జోక్ చెప్తాను. ఓకే చెప్పు. ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు. ఒక ఆవిడ అంటది, మా ఆయన చాలా మంచోడు, నైట్ తాగేసి వచ్చినా కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు, బయట పడుకున్నాడు అంటారు. అబ్బా. అయితే ఇంకొక ఆవిడ అంటది, మా ఆయన ఇంకా చాలా మంచోడు, మీ ఆయన బయట పడుకున్నాడు, మా ఆయన అయితే పక్కింట్లో వెళ్ళి పడుకున్నాడు అంటారు. బాగా చెప్పాను శివన్. బాగా చెప్పు, చాలా బాగా. కొంచెం ఎక్కువ ఇవ్వచ్చుగా. ఆ జోక్ చెప్పి వెళ్ళి ఆ పక్కింట్లో పడుకున్నా ఆయన అడుగు. ఏ దేవి రోజా, మీ ఇద్దరిలో ఎవరికి 20 పాయింట్స్ వస్తాయో చూద్దాం. క్యాండీ వెళ్ళమ్మా. దేవి నీకు 18 పాయింట్లు. ఏ ఫీల్ అవ్వకు, ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి. ఎంతమంది వచ్చారు, ఆడారు, వెళ్ళారు. ఒక్కోసారి లీస్ట్ లో ఉండేవాళ్ళు కూడా హైయెస్ట్ లో వెళ్ళిపోయారు. నేను చెప్తా జోక్, నేను తోడుగా వేస్తా. ఫస్ట్ ఓకే, నువ్వు ఏడిపించు, నేను నవ్విస్తా. ఓకే అంతేనా? అంతే. తిరుగు. నేను మీ ఎపిసోడ్ చూసినప్పటి నుంచి అనుకుంటున్నాను మిమ్మల్ని ఎలాగైనా టెన్షన్ లో పెట్టాలని. దయచేసి క్వశ్చన్ ఆన్సర్ తెలిసిన చెప్పండి. చాలా టెన్షన్ గా ఉంది. మై గాడ్, బీపీ ఆల్రెడీ 220. అడుగు, తొందరగా అడుగు. సో ఇద్దరు లవర్స్ రైల్వే ట్రాక్ మీద నడుస్తూ ఉంటారన్నమాట. రైల్వే ట్రాక్ మీద ఇద్దరు లవర్సా? మరీ టెన్షన్ పెట్టి చాలా టెన్షన్ గా ఉంది. ప్లీజ్ తొందరగా అడగవా? కదా మిమ్మల్ని టెన్షన్ పెట్టాలనుకుని నేను టెన్షన్ పడుతున్నానండి. చెప్పు, తొందరగా చెప్పు. ఇద్దరు లవర్స్ రైల్వే ట్రాక్ మీద నడుస్తూ ఉంటారన్నమాట. నడుస్తుంటారా? అయితే ఏమవుతుందంటే బాయ్ ఫ్రెండ్ అడుగుతాడు అనమాట. ఏమడుగుతాడు? నువ్వు దేని మీద నడుస్తున్నావు అని చెప్పి. ఇమీడియట్ గా గర్ల్ ఫ్రెండ్ ఆన్సర్ చెప్పకుండా ఏం చేస్తే తెలుసా, ఇంకో క్వశ్చన్ వేస్తుంది. ఏంటి? ఎదురుగా ట్రైన్ వస్తే నువ్వేం చేస్తావు అని చెప్పి. సో ఈ రెండింటికి ఆన్సర్ ఒకటే. ఏంటి ఆన్సర్? సూపర్ కదా. టెన్షన్ ఇద్దరు నడుస్తూ ఉన్నారా? బాయ్ ఫ్రెండ్ ఏమో నువ్వు ఎక్కడ నడుస్తున్నావు అని అడిగాడా? గర్ల్ ఫ్రెండ్ ఏమో ఎదురుగా ట్రైన్ వస్తే నువ్వేం చేస్తావు అని అడుగుతుంది. ఎదురుగా ట్రైన్ ఎక్కుతా అని చెప్తుంది. ఎదురుగా ట్రైన్ వస్తే నువ్వేం చేస్తావు అని గర్ల్ ఫ్రెండ్ అడుగుతుందా? వాడు అంటాడు నిన్ను తోసేస్తాను దాని ముందు అంటాడు. చిచ్చి, అసలు ఇంత నాలెడ్జ్ నీకు ఎలా పెరిగింది? ఏంటిది కరెక్ట్ ఆన్సరా? కానీ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సరా? సరే ఆన్సర్ చెప్పేమంటావా? ఐరన్. యా అంటే ఏంటి చెప్పండి క్లియర్ గా కొంచెం. కింద ట్రాక్ల మీద ఉండేదా? సో కింద ఎలాగో తన ఐరన్ మీద నడుస్తుంది. తను ఏం చెప్తాడు, ఆ ట్రైన్ వస్తే ఐరన్ నేను పరిగెత్తాను అని చెప్తాడు. సో అన్నిటికీ ఆన్సర్ అవుతాయి. గుడ్. ఓన్లీ క్లాప్స్ అయినా, విజిల్స్ కూడా లేవా? ఓకే నువ్వు జోక్ చెప్తుంది, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నీ పక్కనే ఉండు. ఒక కస్టమర్ ఉంటాడు, చెక్ బుక్ పోగొట్టుకుంటాడు. సో మేనేజర్ దగ్గరికి వెళ్ళి నా చెక్ బుక్ పోయిందండి మేనేజర్ గారు అంటారు. మేనేజర్ అయ్యో ఇంత పని చేశారా, అది ఎవరికైనా దొరకగల మీరు ఏమైనా సైన్ చేశారా? నేను ఒక విషయం చెప్పినా సుమా గారు అకౌంట్ నెంబర్ ఇచ్చేద్దాం. అప్పుడు సైన్ చేశారని అంటారు. ఎవరైనా సైన్ చేసే ప్రాబ్లం అవుతుందేమో అంటే నేను అంత తెలివి తక్కువ అన్నా అండి, నేను ఆల్రెడీ సైన్ చేసేసా. అబ్బా అది ఏమి చెక్ బుక్ అయి ఉంటుంది.
అదే నాది చెక్ బుక్ పోయింది. పోయిందా? ఇంకా చెక్ బుక్ తో పాటు డబ్బులు కూడా పోయాయి. అతను ఇది ఎందుకు మార్క్స్ ఇచ్చేసాంగా, ఇల్లు తీసుకోమంటారా? నువ్వు ఇటు. అలా ఈ రౌండ్ ని మనం ఖతం చేసాము. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఖజానా జ్యువెలరీ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. పెట్టాడంటే మడతా పంపరగిలిపోదా చుమ్మా ఇచ్చాడంటే చిరుతా సినమీ వతావా సంగతే సోతావా నీ ఒంట్లో నరం నరం రేగిపోతాదే అందుకే మెచ్చారా నీవంటే వచ్చారా నువ్వంటే పడి పడి చచ్చిపోతారా చిన్నారా చిన్నా చిన్నారా చిన్నా మీసముంది రోషముంది దుమ్ములే పెద్దమ్ము నాకుంది దాగుంది మత్తుగుంది మస్తుగుంది దూసుకొచ్చిన మోజు బాగుంది అన్నచింది ఓ గుడుగుడు గుంజమా చీచుడవే చించిమా చిరుగురులాడిన చితరవునే బామా గడబిడ నారదా ఏంది రసలు గొడవ కలబడి చూడరా చెడుగుడేలే బావా అమ్మని యవ్వారం దాటినే గుడారం ఎర్రకి చిటపట పేలుతున్నవే పిల్లడా అట్టాగా సంబడం సూతాగా అల్లుడై ఇంటికొచ్చి ఏలుకుంటావా పిల్లనే వతానే పల్లకే తెతానే ఊమంటే పిప్పి డుండుం వాయించేదానే స్వాతి బాగా చేసావు స్వాతి. ఓకే, క్వశ్చన్. బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. ఇంతకీ ఆ చిన్న ఎవరు? రోజా. గోపిచంద్. రైట్ ఆన్సర్. రోజా 6 పాయింట్. ఒక డైలాగ్ విందాం. ఫేమస్ పర్సనాలిటీని కలవటమే నా అదృష్టం అన్నా. నిజం అన్నా, ఒట్టు అన్నా. మీ గురించి ఈ ఊర్లోనే కాదు మా ఊర్లో కూడా కథలు కథలుగా చెప్పుకుంటున్నారన్నా. నీ కథ ఏంటో చెప్పు. అదే అన్నా, నేను ఈ ఊరు కొత్తగా చదువుకోవటానికి వచ్చానన్నా. నాది అసలు టంగుటూరు అన్నా. అదే అన్నా, ఒంగోలు పక్కన. అట్లా చెప్పు. ఒంగోలు కుర్రాడివ్యా? మాది పక్కనున్న సంతనూతలు పడు కదూ. అవునా బామ్మగారు? ఒంగోలు కుర్రాడు కాబట్టి గిత్తలాగున్నావు. ఒట్టి గిత్తవా పోట్ల గిత్తవా? ప్రస్తుతానికి ఒట్టి గిత్తనే బామ్మగారు. ముందు ముందు అన్నా ఇందులో నా పొరపాటు ఏమీ లేదన్నా. మీ వాళ్ళే కాలేజ్కి వచ్చారన్నా. ఉత్తి పుణ్యానికన్నా చిత్తగా బాధారన్నా. తీరా చూస్తే కొట్టాల్సిన నన్ను కాదని చెప్పి వెళ్ళిపోతున్నారన్నా. అప్పటికి నేనేమనలేదన్నా, జస్ట్ సారీ అడిగా అంతే. ఆ ఊరికి కొత్తగా దేనికోసం వచ్చాడు ఆ కుర్రాడు? స్వాతి. చదువుకోవడానికి. చదువుకోవడానికి. గుడ్ స్వాతి గారు. ఇప్పుడు ఇంకొక సాంగ్. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టెట్లో ముంచేసి పోతారే ఈడు కూడా ఇంతే కూడా ఇంతే మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే అలాగా లైఫ్ లాంగ్ ఉండర్రంతే మగాడి
కూడా ఇంతే మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టెట్లో ముంచేసిపోతారే ఈడు కూడా ఇంతే కసంత ఓదార్పు కోరుకుంటాం కుసంత టైం ఇస్తే పొంగిపోతాం కసంత ఓదార్పు కోరుకుంటాం కుసంత టైం ఇస్తే పొంగిపోతాం మగాళ్ళ గోలేంటో ఫీలేంటో దారేంటో తీరేంటో ఏమో ఏంటో మీకు నచ్చినట్టు మేము మారినా మా గుండె కోసి మీకు ఇచ్చిన మీరింతే చిచ్చి ఈడు కూడా ఇంతే మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలియదే నట్టెట్లో ముంచేసిపోతారే ఈడు కూడా ఇంతే కోపంలో ఏమన్నా సర్దుకుంటాం కళ్ళల్లో మీ బొమ్మ పెట్టుకుంటాం కోపంలో ఏమన్నా సర్దుకుంటాం కళ్ళల్లో మీ బొమ్మ ఎట్టుకుంటాం మగాళ్ళ మైండ్ ఏంటో మూడేంటో మాటేంటో చూపేంటో ఏమో ఏంటో అడ్డమైన సేవలెండి చేసినా ఆకాశమంత ప్రేమ పంచిన మీరింతే చిచ్చి ఈడు కూడా ఇంతే మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టెట్లో ముంచేసిపోతారే ఈడు కూడా ఇంతే దేవి బాగా చేసావు ఫుల్ క్లారిటీతో చేసావు గుడ్ పర్ఫార్మెన్స్ కేక్ పర్ఫార్మెన్స్ ఈ పాట ఏ సినిమాలో స్వాతి గోలీమార్ కరెక్ట్ ఆన్సర్ నీకు 6 తీసుకో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది స్కోర్స్ ఏమిటో చూద్దాం మీరు వచ్చి స్టార్ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా వచ్చేయండి SMS ఇలా పంపించండి SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి ప్రశ్నకు వేళ అయ్యే రా రెండు నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ చిరంజీవి ఖుష్బూలకి తల్లిగా శారద గారు ఏ సినిమాలో చేశారు ఆప్షన్స్ ఏ ఠాగూర్ బి స్టాలిన్ కరెక్ట్ చాలా గొప్ప నటి శారద గారు మలయాళంలోను తమిళ్లోను తెలుగులోను కన్నడలోను ఎన్నో మూవీస్ యాక్ట్ చేశారు హీరోయిన్ గా ఆ తర్వాత మదర్ గా ఆవిడికి వెరీ వెరీ బిగ్ హ్యాపీ బర్త్డే తీసుకో స్వాతి 2 రోజా 1 అరటిపండు మ్యూజియం ఏ దేశంలో ఉంది ఆప్షన్స్ ఏ ఇటలీ బి అమెరికా అంటే అరటిపండు మ్యూజియం అంటే అరటిపండు ఆకారంతో ఉండేటువంటి వస్తువులన్నింటినీ సేకరించి పెట్టే మ్యూజియం ఇటలీ కాదు అమెరికాలో ఉంది కాలిఫోర్నియా రాష్ట్రంలోని హెస్పేరియా నగరంలో
ఇది 41 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అరటి పండ్ల మ్యూజియం గా దీన్ని గిన్నెస్ రికార్డ్ లో కూడా ఎక్కించారంట. మొత్తంగా 17,000 రకాలకి పైగా అక్కడ వస్తువుల్ని ఆకట్టుకుంటూ ఉంటాయి మనల్ని. అరటిపండు ఆకారంలో కూర్చునే సోఫా దగ్గర నుంచి తొడుక్కునే ప్యాంట్లు, బెల్టు, గోడ గడియారాలు, అలాగే కప్పులు, చెట్లు, బొమ్మలు, బ్రష్లు, పెన్నులు, కీచైన్లు, బూట్లు, పైపులు, ఇలా మనం రోజు వాడేటువంటి వస్తువులన్నీ అరటిపండు షేప్ లో చేశారంట. ఓ వెరీ గుడ్. నంబర్ 4. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి. ఉంగా ఉంగా భాష ఎవరిది? ఆప్షన్ ఏ మూగవారిది, బి పసిపిల్లలది. పసిపిల్లలది. తీసుకో 3. దేవి 2, స్వాతి 1. అమ్మ రాజీనామా సినిమాలో అమ్మ పాత్రధారి ఎవరు? శారద. కరెక్ట్ ఆన్సర్. ఊర్వశి శారద గారి. తీసుకో. స్వాతి 2, శైలు 1, అలేఖ్య 1, రోజా 2. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మాదారి. గోపిచంద్ అనుష్క కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. శౌర్యం. వెరీ గుడ్. అన్ని బాగా తెలుసు. లక్కీ అయితే తీసుకో 6. స్వాతి 2, అలేఖ్య 1, శైలజ 1, దేవి 1, శిరీష 1. గోపీచంద్ నటించిన తొలి సినిమా పేరు ఏమిటి? తొలి వలపు. తొలి బొల్లప్పు అంట. కరెక్ట్ ఆన్సర్. యా థ్యాంక్ యూ. అంటే ఇవాళ గోపీచంద్ బర్త్డే మేము క్వశ్చన్స్ అడుగుతామని చెప్పి ఫుల్ ప్రిపేర్ అయ్యి కొంచెం మూవీస్ పిచ్చి బాగా చూస్తుంటాను. అవునా? మరి స్టడీస్ అప్పుడప్పుడు. తీసుకో. స్వాతి 1, అలేఖ్య 1, శైలజ 1, దేవి 2, సిరి 1. నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి. గోపీచంద్ తాప్సీ కృష్ణవంశీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? మొగుడు. మొగుడు. తీసుకో. రోజా 3, శిరీష 2, దేవి 1. సాహసం సినిమాలో హీరోయిన్ ఎవరు? శారద గారు. అనుకున్నా ఆవిడ పేరు చెప్పేస్తుందని. కాదు, తాప్సీ. కొత్త మూవీ ఇంకా రిలీజ్ కాలేదు కదా. అంటే ఎట్లాగో టైటిల్ వినలేదు. ఇవాళ శారద గారి బర్త్డే కదా, ఒక రాయేసేద్దాం ఆవిడే అయి ఉంటారని చెప్పేసింది. మోసం చేసేది. నేనా? నో, నిన్ను శారద గారు మోసం చేశారు. వెళ్ళి అడుగు. నంబర్ 1. ప్రేమ దేశం యువరాణి భూత ప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి. గోపీచంద్ త్రిష కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? శంఖం. ఓకే, తీసుకో. రోజా 3 points, స్వాతి 3 points. హీరో గోపీచంద్ కి హీరో శ్రీకాంత్ కి బంధుత్వం ఎలా కలిసింది? బాబాయ్. ఎలా? శ్రీకాంత్ మేనకోడల్ని గోపిచంద్ చేసుకోవడం వల్ల బంధుత్వం కలిసి. ఓకే, తీసుకో. శిరీష 2 points, దేవి 2 points, శైలజ 2 points. నంబర్ 3. ఒక్క చిన్న లుక్కుతోనే లవ్వు తెలిసే లెక్కలేని ఊహలెన్నో వెళ్ళి తెరిసే గుండెలోన ఉన్న ప్రేమ నొక్కి నొక్కి ఆపకుండా ఇప్పుడైనా చెప్పుకోవే భామా. రణం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ కామ్నా జట్మలాని, బి ఇలియానా. కామ్నా జట్మలాని. 3 పాయింట్లు. రోజా 3 points. ఓకే, గోపీచంద్ భార్య పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ రేష్మ, బి శైలజ. శైలజ. రేష్మ. గోపీచంద్ ఫీల్ కాకు, నెక్స్ట్ టైం చూద్దాం. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు స్వాతి డాన్స్ చూద్దాం.
చాలోయ్ చాలోయ్ గడసరి. ఖజానా జ్యువెలరీ స్టార్ మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇందులో ఫస్ట్ చిత్రం స్వాతి. శ్రీకాంత్ గారు. ఓ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారి మేనకోడలు కదా గోపీచంద్ పెళ్లి చేసుకున్నారు, అందుకని విష్ చేయడానికి వచ్చారు. చూద్దాం. 6 పాయింట్లు స్వాతి. నెక్స్ట్ చిత్రం స్వాతి. శారద గారు. చూద్దాం. శారద గారే. స్వాతి 6 పాయింట్లు అండ్ శారద గారికి మరోసారి హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ చిత్రం రోజా. గోపీచంద్. సరే చూద్దాము. ఓకే బర్త్డే బాయ్ గోపీచంద్ కి హ్యాపీ బర్త్డే అండ్ రోజాకి 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం స్వాతి. ప్రియమణి. సరే చూద్దాము. ఎస్ గోపీచంద్ తో గోలీమార్ సినిమాలో పేరుగా యాక్ట్ చేసినటువంటి హీరోయిన్. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం రోజా. ఆలీ. సరే చూద్దాం. లక్ష్యం మూవీలో గోపీచంద్ బ్రదర్ గా యాక్ట్ చేసిన జగపతి బాబు. రోజా -6. నెక్స్ట్ చిత్రం అలేఖ్య. అనుష్క. ఓకే చూద్దాము. ఎస్ అనుష్కనే. అలేఖ్యకి 6. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. మీరు కూడా స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు ఈ ఫార్మాట్ లో SMS పంపించండి. SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. మాట్లాడుకుందాం రా. మనం ఇప్పుడు గేమ్ ఏంటో చూడబోతున్నాము. కళ్ళ జోడుతో స్టైలిష్ గా మీరు ఆడతారు. ఫస్ట్ అరటిపండు తింటారు, మేజ్ ఆడతారు, మంచి నీళ్ళు తాగుతారు. ఒక రింగ్ తీసుకుంటారు. మీ ఎంగేజ్మెంట్ కోసం మీరు ప్రాక్టీస్ చేస్తారు వేలికి ఎలా తొడగాలి అని. కొంచెం సిగ్గుపడుతూ ఫింగర్స్ లేవు. రిహార్సల్స్ ఇవి. అంతమందికి తొడగాల. మళ్ళీ ఇంకొక రింగ్ తీసుకుంటారు. ఆల్రెడీ పెళ్ళైపోయిన వాళ్ళు అంతగా సిగ్గుపడద్దు, కొంచెం పడండి. ఈ రెడ్ మార్క్ దాటిన తర్వాతనే పాయింట్. సుమా నేను ఒక సాంగ్ పాడతా. పాడు. వద్దంటే ఏములాడవుతాను అంటది, పోరగాని గుండు ఆడ గిస్కస్తానంటది, రంగవంగ ఎక్కిరిగ ముళ్ళ ముట్ట పైలమే ముట్ట పైలమే సుమా, నీ ముళ్ళ పైలమే సుమా, పొల్ల పైలమే సుమా, పొల్లగాడు పైలమే సుమా, పోరగాని గుండు మీద సుండున్నది, సుండులోన 2-3 పుండ్లున్నాయి, ఒత్తి పట్టిగిస్తే వాడు కయ్యి కయ్యమంటాడే, నొయ్యకుండా గీస్తే వాడు నోరు మూసుకుంటాడే, ముట్ట పైలమే యవ్వా, నీ ముళ్ళ పైలమే యవ్వా, పొల్ల పైలమే యవ్వా, పొల్ల పైలమే యవ్వా. బాగుంది, సూపర్ స్వాతి, సూపర్. మీకు అన్ని కనిపిస్తున్నాయా? అక్కడ ఉండే అరటిపండు కనిపిస్తుందా? అక్కడ లేదు సుమా, ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఉన్న మేజ్ ఇక్కడ ఉంది. ఓకే, అంతా క్లియరే కదా? బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Hey pota poti cheating, cheating marigi fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, cheba konga meeda ke, attack attack, jinka puli meeda ke, attack attack, moni jeans meeda
నీకు ఫస్ట్ ఇది కనిపించలేదు కదా, అందుకనే ఇందులోకి ఎక్కిచ్చేసావు. 1 2 3 4 5 6 7 8 9 54 పాయింట్లు. అండ్ నువ్వు గెలుచుకుంటున్నావు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. హాయ్ దేవి. ఏంటి అయ్యో కనిపించట్లేదా పొత్తిగా? దేవి ఇక్కడే ఉన్నాను సుమా. ఇక్కడే ఏంటి అరటిపండు అన్ని కనిపిస్తున్నాయి కదా? అంటే తినాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఒక్క తీసేసి తిను. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 60. రోటీ మేకర్. బెస్ట్ ఆఫ్ లుక్. 1 2 3 గో. One, 2, 3, 4, 5, 6, 7, 60 points. Dinner set. Best of luck. Thank you. 1, 2, 3, go. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 54. And the water purifier. అలేఖ్య ఆట ఎలా ఉంటుంది చూద్దాము. స్వాతిదే ఇప్పుడు హైయెస్ట్ స్కోర్. స్వాతి స్కోర్ దాటడానికి ట్రై చేయి. బెస్ట్ ఆఫ్ లక్. 1, 2, 3 గో.
కి పట్టే సొల్యూషన్స్ ఏ పోటా పోటీ చీటింగ్ చీటికి మాటికి ఫైటింగ్ మీది మీది ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care Stop it! 2 4 6 54 పాయింట్లు అండ్ హాట్ బాక్స్ సెట్. రోజా ఇవాళ నీ టార్గెట్ 12 72 పాయింట్స్. అలా అయినట్టయితే నువ్వు విన్ అవుతావు, లేదంటే స్వాతి. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. Cheating, cheating మాటికి fighting మీది మీది ర్యాంకుల కోసం competitions చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care వేలే 1 2 3 4 5 6 7 బ్యాడ్ లక్ దా. అంటే నీకు కూడా 60 పాయింట్లే. హండీ సెట్ వచ్చింది. అండ్ ఖజానా జ్యువెలరీ స్టార్ మహిళలో ఈ రోజు స్టార్ యువతి స్వాతి. కులన్నీ ఒక్కసారి రంగు పరసే ఒక్క చిన్న లుక్కుతోనే లవ్వు తెలిసే లెక్కలేని ఊహలెన్నో వెళ్ళి తెరిసే గుండెలోన ఉన్న ప్రేమ నొక్కి నొక్కి ఆపకుండా ఇప్పుడైనా చెప్పుకోవే భామా కాదని తలుపేసిన తలుపూపిన అది కాదలే